మనకు గుర్తుకొచ్చేది ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ గుర్తుంది కదా. ఇంకా శోభన్ బాబు అంటే నేను నరునిగా జన్మిస్తాను అనే డైలాగు. ఇంకా కాంతారావు గారంటే నారాయణ నారాయణ. ఇంకా మరి మోహన్ బాబు అంటే యముండ అనే డైలాగు. ఇంకా చిరంజీవి గారంటే గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా అనే డైలాగు. ఇలా మనం చాలామంది తెలుగు యాక్టర్స్ని దేవుళ్ళుగా పెద్ద తెరపైన చూసాం, ఆరాధించాం. ఇక మన ప్రస్తుత కాలంలో కూడా మొన్న వచ్చిన నాగ్ అశ్విన్ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండను అర్జునుడిగా, అమితాబ్ బచ్చన్ని అశ్వత్థాముడిగా, ప్రభాస్ని కర్ణుడిగా చూసాం. వాళ్ళు మనకి నచ్చారు కూడా. అయ్యో ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా దేనికండి అంటే మళ్ళీ ఏదైనా మైథలాజికల్ మూవీ వస్తుందా అనే కదా మీ డౌట్. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ మైథలాజికల్ హీరోగా నటించేది ఎవరో కాదు, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎస్, ఇంతకీ ఎవరి డైరెక్షన్లో అనుకుంటున్నారు? ఇంకెవరు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఊపిరి పీల్చుకో మహిష్మతి లాగా మీరు కూడా ఊపిరి పీల్చుకోండి. ఎస్, ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్న నాగవంశీ. రీసెంట్గా జరిగిన మీడియా ఇంటరాక్షన్లో తెలుగు సినిమా పరిశ్రమ మైథలాజికల్ సినిమాలు తీయడం ఎందుకు తగ్గించింది నాకు అర్థం కాదు, కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మైథలాజికల్ సినిమా తీస్తున్నాం. ఇది భారతదేశాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉండబోతోంది. రామాయణం, మహాభారతం కాకుండా ఇప్పటి వరకు ఎక్కువగా వినిపించని పురాణ గాథల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. వామ్మో, ఈ స్టేట్మెంట్ వినగానే అసలు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మామూలుగానే అల్లు అర్జున్ని హై లెవెల్లో ఊహించుకుంటారు. ఇప్పుడు ఆ ఊహలు ఆకాశంలో ఉంటాయి. మరి యాక్చువల్గా త్రివిక్రమ్ అంటే ఫస్ట్ తరుణ్ నువ్వే నువ్వే సినిమా గుర్తొస్తుంది. దాంట్లో ఒక డబ్బున్న తండ్రి కూతురు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలియగానే అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ప్రేమే నెగ్గుతుంది, తండ్రి దిగొస్తాడు. ఇక నెక్స్ట్ మహేష్ బాబు అతడు మూవీ. ఆ సినిమాలో మహేష్ బాబు ఒక హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ ఎక్కి తన ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి తప్పించుకుంటాడు. అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా. ఇక్కడ ఒక నక్సలైటు స్టూడెంట్గా మారి అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందో అది చూపించాడు. మళ్ళీ మహేష్ బాబుతో ఖలేజా. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ఒక ఊరిలో ప్రజలు పడే కష్టాన్ని ఒక టాక్సీ డ్రైవర్ ఎలా తీరుస్తాడో చూపించారు. ఈ సినిమాలో మహేష్ని ఒక దేవుడిగా చూపించే స్మాల్ చిన్ని ప్రయత్నం జరిగింది. ఇక నెక్స్ట్ ఏమో పవన్ అత్తారింటికి దారేది. ఈ సినిమాతో తెలుగులో ఒక కొత్త ఫార్ములా దొరికింది. తాత కోసం తన అత్త ఇంటికి వెళ్ళి విడిపోయిన కుటుంబాలు రెండూ కలవడం కోసం ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ఉండాలి అని విజిల్ కొట్టించాడు మనోడు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో తండ్రి గొప్పదనం, ఆయన నడిచిన సత్యమార్గం కోసం హీరో ఆస్తిని బ్యాంక్కి చేసి అప్పులు తీర్చేసి కష్టాల్లో పడతాడు. కానీ విలువలు ఉన్నవాడు ఎప్పుడు మంచిదారిలోనే నడుస్తాడని చూపించి అలానే దేవుడు కూడా వాళ్ళకి అండగా ఉంటాడని చెప్పాడు. ఇక ఆలో కూడా సేమ్ కాన్సెప్ట్. డబ్బున్న అత్తకి ఒక మామూలు బ్రతుకు జీవించే అల్లుడు బాగా బుద్ధి చెప్తాడు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో ఒక కంపెనీ ఓనర్ అయిన కొడుకు చనిపోతే హీరో మామూలు ఉద్యోగిగా చేరి ఆ కంపెనీ వారసుడని తెలియనీయకుండా విలన్స్ నుండి కంపెనీని కాపాడుతాడు. తర్వాత ఎన్టీఆర్ అరవింద సమేతలో కేవలం 5 రూపాయల కోసం జరిగే గొడవ నుంచి దాన్ని 2 ఊర్ల గొడవగా మార్చి ఎంతటి ప్రకంపనమే రేపుతుందో చూపించాడు. నెక్స్ట్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో ఒక గుమాస్తా తన ఓనర్ బిడ్డని తన బిడ్డతో పుట్టినప్పుడే మార్చి కథని నడిపిస్తే లాస్ట్కి హీరో కష్టాల్లో ఉన్న తన అసలు తండ్రి కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ఇక లాస్ట్లో ఉందేమో మహేష్ బాబు గుంటూరు కారంలో కూడా తల్లి మనసు తాను కొడుకుని కాపాడు కోసం ఎంత త్యాగం చేస్తుందో చూపించి శభాష్ అనిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్తో చేయబోతున్న మైథలాజికల్ సినిమా ఏ దేవుడికి సంబంధించింది, ఏ పౌరాణిక పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడో అని అందరి ప్రశ్న. వీటి సమాధానం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించగానే అల్లు అర్జున్ అభిమానాల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మునుపెన్నడూ చూడని విజువల్ ట్రీట్ అందించబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ గ్యారంటీ. ఇక మైథలాజికల్ నేపథ్యంలో ఇది తెరకెక్కనుందంటే ఇది మరో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులంతా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.